న్యూటివి తెలుగు. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యోగుల యువత కోసం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు గరిష్టంగా 3 లక్షల రూపాయల వరకు రుణాలివ్వనుంది సర్కార్. మార్చి 17 నుంచి ఏప్రిల్ 5 వరకు రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు దరఖాస్తులు పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయనుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున రుణాలు మంజూరు చేయనుంది ప్రభుత్వం. 5 లక్షల మంది యువతకు 6,000 కోట్ల రూపాయలు ఇవ్వనుంది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మైనార్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం గరిష్టంగా 3 లక్షల వరకు స్వయం ఉపాధి రుణాలు ఇవ్వనుంది. కేటగిరీ 1, 2, 3 వారీగా రుణాలు ఇవ్వనుంది. కేటగిరీ 1 కింద 1 లక్ష రూపాయల వరకు లోన్ 80% రాయితీ ఉంటుంది. కేటగిరీ 2 కింద 2 లక్షల రూపాయల వరకు రుణం 70% రాయితీ. కేటగిరీ 3 కింద 3 లక్షల రూపాయల లోపు రుణం 60% రాయితీతో ఇవ్వనుంది. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో మండల స్థాయిలో అధికారుల కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసి ఫైనల్ జాబితా ప్రకటిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేస్తే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 4,200 మందికి లబ్ధి చేకూరనున్నట్లు తెలుస్తోంది. నిజమైన నిరుద్యోగ యువకులకి ఇది అందాలి, ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలగాలి. ఈరోజు 57,924 ఉద్యోగాలు ఇచ్చినామంటే పారదర్శకంగా ఇచ్చినాం కాబట్టి ఎక్కడ చిన్న ఆరోపణ మన ప్రభుత్వం మీద లేదు. అదేవిధంగా 22,000 మంది టీచర్లకు 20 ఏండ్ల నుంచి ప్రమోషన్లు లేకుంటుంటే ఇచ్చినాం, చిన్న ఆరోపణ లేదు. 10 ఏండ్ల నుంచి బదిలీలు లేకుండా ఉన్న టీచర్లకు 36,000 మంది టీచర్లను బదిలీ చేసినాం. ఎప్పుడు టీచర్ల బదిలీలు చేసినా ఎన్నో ఆరోపణలు ఉంటాయి. ఓ కలెక్టర్ను ట్రాన్స్ఫర్ చేసి ఈజీ కానీ ఒక టీచర్ను ట్రాన్స్ఫర్ చేయడం అంత ఈజీ కాదు. అయినా చిన్న ఆరోపణ లేకుండా 36,000 మంది టీచర్లను మనం ఈరోజు బదిలీ చేసుకోగలిగినాం. ప్రభుత్వంలో ఏళ్ళ కొద్దీ పేరుకపోయిన బదిలీలు అన్ని శాఖలల్లో మనం వచ్చిన తర్వాత బదిలీలు చేసినాం. ఎక్కడ కూడా చిన్న ఆరోపణ కానీ చిన్న చర్చ లేకుండా ఈరోజు మనం ముందుకు తీసుకెళ్తున్నాం. పారదర్శకంగా చేసినప్పుడు కొంత మనకు నచ్చిన వాళ్ళకు మనకు దగ్గర వాళ్ళకు మనం కొన్ని ఇవ్వలేకపోవచ్చు. అంత మాత్రాన పథకం వైఫల్యం చెందినట్టు కాదు. మనకు కావాల్సిన వాళ్ళకి ఇంకో రూపంలో రాజకీయంగా అవకాశాలు కల్పించండి. సర్పంచ్కో, ఎంపీటీసీకో, జడ్పీటీసీకో, ఎంపీపీకో రాజకీయ పదవులు ఇవ్వండి మన వాళ్ళు ఎవరైనా ఉంటే. కానీ పథకాలలో మాత్రం పారదర్శకంగా ఉండాలి. అప్పుడే ప్రజలకు మనం ఆదర్శవంతంగా ఉంటాం. ఆదర్శవంతమైన పరిపాలన అందించాల్సిన అవసరం మన మీద ఉన్నది. దయచేసి ఈ పథకం మా అధికారులకు కూడా నేను సూచన చేస్తున్నా, ఎక్కడికక్కడ అర్హులు కలిగిన వాళ్ళను మనం ఆదుకోవాలి. ఉద్యోగాలు ఇవ్వగలిగిన వాళ్ళకు ఉద్యోగాలు ఇద్దాం, ఉపాధి కల్పించాల్సిన వాళ్ళకు ఉపాధి కల్పిద్దాం, వృత్తి నైపుణ్యాన్ని నేర్పించాల్సిన వాళ్ళకు వృత్తి నైపుణ్యం నేర్పిద్దాం. ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కావచ్చు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా విద్యలో నైపుణ్యంలో ఒక ప్రక్షాళన. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు 70 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఐటీఐలు ఇప్పటికి అలాంటివే ఉన్నాయి. నాంపల్లి ఎమ్మెల్యే గారు ఉండొచ్చు, 4 ఐటీఐలు నాంపల్లిలో ఎప్పుడో ఉన్న నాంపల్లిలో ఉన్నాయి. కానీ అప్గ్రేడ్ కాలే. అక్కడ ఫిట్టరో, డీజిలో, మెకానికలో, ఎలక్ట్రికలో నేర్చుకుంటే బయటకు వస్తే అవిలో డీజిల్ మెకానిక్ నేర్చుకుంటే ఆడ అంబాసిడర్ ఫియట్ కార్లు నేర్పిస్తే బయట ఆ కారు ఎక్కడున్నదో కూడా దొరకడం లేదు రిపేర్ చేద్దామంటే. అందుకే ఈరోజు టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది, సాంకేతిక నైపుణ్యం అప్గ్రేడ్ అయింది. అందుకే ఈరోజు అంత అప్గ్రేడ్ చేసిన సాంకేతిక నైపుణ్యాన్ని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో 100 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్కటి ఇచ్చి వేలాది మంది నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాం. మరి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో శిక్షణ పొందిన వాళ్ళు ఉద్యోగం దొరకకపోతే స్వయం ఉపాధి వాళ్ళు సాధించుకోవడం కోసం ఈరోజు రాజు యువ వికాసం కింద 6,000 కోట్ల రూపాయలు వాళ్లకు మనం ఈరోజు నిధులను అందుబాటులోకి తీసుకొచ్చింది. రేపు భవిష్యత్తులో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో కానీ లేకపోతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాలేజీల్లో శిక్షణ పొందిన వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని మా ఉప ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మనం ఎవరినైతే స్కిల్ అప్గ్రేడ్ చేస్తున్నాం వాళ్ళకి శిక్షణ ఇచ్చినప్పుడు వాళ్ళు నేర్చుకున్న శిక్షణ సమాజానికి ఉపయోగపడాలి అని అంటే వాళ్ళకి లోన్ ఫెసిలిటీలో వాళ్ళకు కొంత ప్రయారిటీ ఇవ్వండి. ఐటీఐ చదువుకున్న వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి. డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఏదైనా వెహికల్ నడుపుకోవడానికి ఉన్న వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కుంటే వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి. పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి అవసరమైన హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఒక అంశాన్ని లేవనెత్తారు. మీరు స్కీమ్స్ ఇస్తున్నారు కానీ ముస్లిం మైనారిటీ పిల్లలకు వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం మీరు వాళ్ళకి ఇవ్వడం లేదని.
ఎస్, డెఫినెట్గా ఇండ్ల విషయంలో కానీ ఇలాంటి పథకాల విషయంలో కానీ డెఫినెట్గా అది మేము మైండ్లో పెట్టుకుంటాం. మైనారిటీస్కి కూడా సముచితమైన న్యాయం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ పథకమే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ సెక్షన్స్ని 100% వాళ్ళ అర్హత ప్రకారం, వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వీలైనంత మేరకు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మొదలు పెట్టినాం, పోను ఇంకా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ పథకాన్ని బాగా ఉపయోగించుకోవాలి. మా శాసనసభ్యులకు మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయండి. మీకు కూడా ఒక గొప్ప అవకాశం, మిమ్మల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళను మండలాలలో గుర్తించడానికి, సహాయం చేయడానికి. మిమ్మల్ని కూడా మీరైతే ఎమ్మెల్యేలు అయినారు కానీ మాకేం చేయట్లేదని అడిగే వాళ్ళందరూ కూడా ఇది ఒక అవకాశం. వాళ్ళందరికీ కూడా కొంత పని నేర్పించండి, పని కల్పించండి. తద్వారా నియోజకవర్గాలలో ఉండే నిరుద్యోగ యువకులు